మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తెస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అన్నారు, కానీ వాయిదా కన్ఫర్మ్ అయింది. మే 9కి పోస్ట్ పోన్ అన్న వార్తలే నిజమయ్యేలా ఉన్నాయి. సంక్రాంతికి గుంటూరు కారు మాత్రమే సందడి చేసేలా ఉంది. ఓజీ మూవీ కూడా సంక్రాంతి రేసులో లేదని తెలుస్తోంది. దసరాకు ఓజీ అలానే ప్రాజెక్ట్ కి కొత్త రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. RRR సీక్వెల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుంది. రాజమౌళి పర్యవేక్షణలో చంద్రశేఖర్ ఏలేటి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్తాడట. స్క్రిప్ట్ వర్క్ కూడా నడుస్తోందట. దీపావళికి RRR సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లొచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే చెర్రీ, తారక్ కాకుండా మరో ఇద్దరు హీరోలతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు పెరిగాయి. అయితే చెర్రీ, తారక్ 2024 దసరాకు ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉందని, అప్పుడే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చని మరో ప్రచారం కూడా ఊపందుకుంది. కోలీవుడ్ హీరో ధనుష్ కొత్త మూవీ కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్ కాబోతోంది. ఈ శుక్రవారం కెప్టెన్ మిల్లర్ టీజర్ లాంచ్ ని తేల్చేసింది ఫిల్మ్ టీమ్. అయితే సూపర్ స్టార్ అయిన మామ రజనీకాంత్ జైలర్ ట్రైలర్ రిలీజ్ అయ్యే రోజు టీజర్ లాంచ్ తో ధనుష్ లెక్క మార్చాడు. మెగాస్టార్ చిరంజీవితో కళ్యాణ్ కృష్ణ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఇది గతంలో శ్రీకాంత్ చేసిన మా నాన్నకు పెళ్లి ప్రేరణతో వస్తున్న కథ అన్నారు. కానీ మలయాళం బ్రో డాడీని, చిరు మూవీ అందరి వాడిని కలిపి ప్లాన్ చేసిన కథ అంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీసిన మూవీ సలార్. ఈ సినిమా సెప్టెంబర్ 28కి రిలీజ్ కాబోతోంది. అయితే విడుదలకు ఇంకా 2 నెలల టైం ఉన్నా అడ్వాన్స్ బుకింగ్ యాప్ లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాకుండా ఇంట్రెస్ట్ ఉందంటూ మొన్నటి వరకు 1,00,000, ఇప్పుడు 2 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. లండన్ నుంచి రిటర్న్ కాగానే గుంటూరు కారం కొత్త స్కెడ్యూల్ తో బిజీ కానున్నాడు మహేష్ బాబు. ఆ తర్వాత రాజమౌళి మూవీ తాలూకు వర్క్ షాప్ 10 రోజులు జరుగుతుందట. ఆ బ్రేక్ తర్వాతే మళ్లీ గుంటూరు కారం మరో స్కెడ్యూల్ కి మహేష్ బాబు రెడీ అవుతాడట.